బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్లోని బొక్కలగూడ కాలనీలో నివాసం ఉండే వినోద్ ప్రైవేట్ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తుండగా ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్తో పాటు కూతురుని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు హేమంత్ మిగతా స్టూడెంట్స్ లాగా కాకుండా 6 ఫీట్ల 8 ఇంచుల ఎత్తుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. మిగతా స్టూడెంట్స్ అంతా 4 నుంచి 5.5 ఫీట్ల వరకు ఎత్తు ఉండగా హేమంత్ మాత్రం దాదాపు 7 ఫీట్ల హైట్కు చేరుకోవడంతో దినచర్యంలో భాగంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మిగతా వ్యవహారాల్లో మాత్రం అందరూ తనని సంథింగ్ స్పెషల్గా చూస్తున్నారని చెబుతున్నాడు. అయితే సినీ రంగానికి, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం సాగిస్తున్నారని చెబుతున్న ఆదిలాబాద్ అమితాబ్ బచ్చన్ హేమంత్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సాధారణంగా అయితే 10వ తరగతి చదివే పిల్లలు 15 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉంటారు. వీరందరికీ కూడా అంటే వీరి ఎత్తు అయితే సహజంగా 5 ఫీట్ల 5 ఇంచులు ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఆదిలాబాద్లో విచిత్రంగా ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి 6.8 సెంటీమీటర్స్ అంటే 6 ఫీట్ల 8 అడుగుల ఎత్తున్నాడు. ఈ ఎత్తు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఆదిలాబాద్ అమితాబ్ బచ్చన్గా పిలుస్తూ ఉన్నారని చెప్పి అబ్బాయి చెప్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఆ స్టూడెంట్ ఉన్నాడు. వీళ్ళంతా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్, గవర్నమెంట్ SBH హై స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళ హైట్తో ఈయన హైట్ పోల్చుకున్న ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే సంథింగ్ స్పెషల్గా చెప్తా ఉన్నారు. హేమంత్, ఎట్లా ఉంది మీకు? ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉన్నది. బస్సులో వెళ్ళేటప్పుడు సీట్లు ముంగట తాకడం కానీ, ఆటోలో ఇబ్బందికరంగా ఉండడం, ఆటో మళ్ళీ నాకైతే బైక్ అయితే స్పెషల్గా కావాలి. ఇంకా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్లో హేమంత్ పిలిచి ఫోటోలు దిగడం కానీ, మళ్ళీ తర్వాత స్కూల్లో నేనే హైట్ ఉండడం కావడం కానీ, క్లాస్లో అందరు 3.5 ఉండడం కానీ, నేను ఇంకా 6.8 ఉండడం కానీ మంచి అనిపిస్తున్నది. అంటే ఆటలు ఆడుకునేటప్పుడు కానీ లేకపోతే చదువుకునే సందర్భంలో ఏమైనా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ? నాకు ఆటలో ఏమి ఇబ్బంది లేదు. పిల్లలంతా చిన్నగా ఉన్నారు, నువ్వు పెద్దగా ఉన్నావు, ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకైతే ఇంకా కొంచెం మంచి అనిపిస్తుంది. నాకు హైట్ రావడం మంచిది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు 15 ఇయర్స్ 10th క్లాస్, ఇంకా హైట్ పెరిగే అవకాశం ఉంది నీకు. భవిష్యత్తు ఎట్లా ఉండాలి? భవిష్యత్తులో అయితే ఇంకా బెనిఫిట్ ఉండాలని కోరుకుంటున్నాను. నాకైతే నీ గోల్ ఏంది అసలు? నా గోలు హీరో అనుకుంటున్నా. హీరో లేకుంటే పోలీస్, ఆర్మీ, ఈ రెండులకి ఏదైనా నచ్చిన నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. చదువుకునే సందర్భంలో ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదు. బెంచ్ వెనక ఒక పడుతుంది. లాస్ట్ బెంచ్లో ఒక పడుతుంది. ముంగట ఒక్కున్నాను అనుకో, వెనక వెళ్ళక కనబడదు. ఏం సార్ చెప్పింది వినబడింది, సార్ రాపించింది, బోర్డు కనబడదు. మళ్ళీ నేను కూకుంటే ముంగట. సినిమా థియేటర్కి పోతే ఎట్లా ఉంటుంది? సినిమా థియేటర్కి పోతే హీరో అమితాబ్ బచ్చన్ అంటారు. అమితాబ్ బచ్చన్ అంటారు కానీ వెనక కూర్చున్న వాళ్ళు ఏమంటారు? వెనక ఏమన్నా సీట్ అయితే వాళ్ళకైతే కనిపిస్తుంది. సినిమా వెనక కోడుతుంది. సినిమా ఇష్టపడు వెనక కోడుతుంది. ఏదైనా ఫంక్షన్లోకి పోయినప్పుడు వెనకకే ఉండబడుతుంది. అదైతే ఇబ్బంది ఉంది. ఎంతమంది అన్నదమ్ములు మీరు? నేను పెద్దోడిని, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు ఏం హైట్ ఉన్నారు? తమ్ముడు అయితే నా హైట్ వస్తాడు, చెల్లి అయితే డాడీ లెక్క. మొత్తంగా చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్. వీళ్ళతో హేమంత్తో పాటు చదువుతున్న వీళ్ళంతా కూడా ఒక రేంజ్లో ఉన్నారు. అంటే ఒక హైట్లో ఉన్నారు. 4 ఫీట్లు, 4.5 ఫీట్లు, 5 ఫీట్ల వరకు ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా వీళ్ళతో పోల్చుకుంటే ఈ అబ్బాయి హేమంత్ మాత్రం 6 ఫీట్ల 8 ఇంచుల హైట్ ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ సంథింగ్ స్పెషల్ అని చెప్తా ఉన్నారు. సంథింగ్ స్పెషల్ అంటే దాదాపు ఆదిలాబాద్ అమితాబ్ బచ్చన్గా ఈయన పేరుతో పిలుస్తూ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అబ్బాయి ఇంత పెద్దగా ఉన్నాడు, ఇంత పొడుగు ఉన్నాడు, ఎట్లా ఫీల్ అవుతారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, అయినా పర్లేదు, మంచిగానే ఉన్నది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి మాకు సహకారం అందిస్తే మాకు సంతోషమే. ముఖ్యమైన రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా గవర్నమెంట్లో మేము చదివిస్తాం అని మా ఉద్దేశం. ఇప్పుడే 6 ఫీట్ల 8 ఇంచులు ఉన్నాడు, భవిష్యత్తులో ఇంకా పెరుగుతాడు. ఆయన గోల్ ఏం చేయాలనుకున్నాడు ఉద్యోగపరంగా? ఆయన IAS, IPS ఎంత చదువుకోవాలంటే మేము అంత చదివించేంత స్తోమత ఉన్నది. అయినప్పటికీ గవర్నమెంట్ మాకు సహకారం కావాలని మా ఉద్దేశం. మీ అబ్బాయితో చదువుకునే పిల్లలందరూ కూడా 5 ఫీట్లు 4 ఫీట్ల వాళ్ళు ఉన్నారు. మీ అబ్బాయి కూడా 6 ఫీట్ల పైన ఉన్నాడు, ఏమంటారు దీన్ని? దానికి సంతోష విషయం. ఇంటి దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే? ఇబ్బందులు ఏం లేవు. హైట్లో ఇబ్బంది ఏం లేదు, సంతోషం. మొత్తంగా చూడొచ్చు, 6 ఫీట్ల 8 ఇంచులు ఉన్నటువంటి హేమంత్ భవిష్యత్తులో
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా సాధిస్తాను. ఈ హైట్ అనేది తన ఉద్యోగానికి అడ్వాంటేజ్గా మారుతుంది. ఖచ్చితంగా ఈ హైట్ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తోటి స్టూడెంట్స్ అంతా కూడా ఆదిలాబాద్ అమితాబ్ బచ్చన్ అని పిలుస్తూ ఉన్నారు. హైట్ కారణంగా కొన్ని ఇబ్బందులు ప్రయాణ సమయంలో లేదా సినిమా థియేటర్కి వెళ్ళిన సందర్భంలోనే ఇబ్బందులు పడతాను, కానీ మిగతా అన్ని సందర్భాల్లో కూడా సంతోషంగా గడుపుతానని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, హెచ్ఎం టీవీ ఆదిలాబాద్.